మార్నింగ్ లేవగానే లేదా ఏదో ఆఫీస్లో కొలీగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్తే ఫస్ట్ మనం చెప్పేది టీ తాగుదాం. నెల రోజుల పాటు టీ తాగకపోతే మీ బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈరోజు తెలుసుకుందాం. మన దేశంలో దాదాపు 90% మందికి ఇష్టమైన వేడి పానీయం టీ. కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగాలనిపిస్తుంది. మరికొందరు రోజుకు లెక్కలేనన్ని సార్లు టీ తాగుతారు. ఎందుకంటే పొగాకులో ఉన్నట్లే ఇందులో నికోటిన్ ఉంటుంది. అందుకే ఒకసారి టీ తాగిన వారు మళ్ళీ దానిని తాగాలనుకుంటారు. టీ తాగితే అది ఫ్రెష్ ఫీలింగ్ను ఇస్తుంది. కానీ రోజు టీ తాగితే చక్కెర మొత్తం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీకు తెలుసా, చాలామంది రోజుకు చాలాసార్లు టీ తాగుతూ ఉంటారు. రోజుకు 3 నుండి 4 సార్లు టీ తాగుతారు. అయితే టీని అధిక పరిణామంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మన దేశంలో దాదాపు 90% మందికి ఇష్టమైనది టీ. ఇలాంటి వారికి ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం పెద్ద సవాలే. కానీ టీ తాగాలనే కోరికను అరికట్టడం వల్ల వారి ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు లభిస్తాయి. 1 మంత్ మీరు టీ తాగకుండా ఉంటే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మీ చర్మం ఎప్పుడు ఒక బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మనం టీలో చక్కెర ఎక్కువగా తీసుకొని తాగడం వల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి. సాధారణంగా తాగే టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యాలరీలు పెరుగుతాయి. ఇది కాకుండా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీలో అధిక చక్కెర జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. టీ తాగడం మానేయడం వల్ల డీహైడ్రేషన్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా టీ తాగడం వల్ల మన కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. మీరు టీ తాగకుండా ఉండడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణం, తల తిరగడం ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీ రక్తపోటు సాధారణ స్థితిలో ఉంటుంది.